గప్పట్ల అసెంబ్లీలో దానం నాగేందర్ అన్న నోటికి ఎంత అంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన స్పీకర్ సారు. మొన్న నడువ సీఎం రేవంత్ రెడ్డి సారు బట్టలు ఇప్పి కొడతా అని చెప్పి నిండు సభలో మాట్లాడినా కూడా ఎసంటి యాక్షన్ తీసుకోవాలి మన స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు. కానీ ఈ సభ అందరిది అని అన్నందుకు స్పీకర్ సార్కు ఎసంటి మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతాండు అని చెప్పి కారు పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సార్ను సభకు రాకుండా సస్పెండ్ చేసిండు. గిట్లా చాలా పంచాయతీలనే ఇరుక్కున్న మన స్పీకర్ సారు ఇప్పుడు ఇంకొక పంచాయతీలు ఇరుక్కున్నాడు. మరి ఆ ముచ్చటేందో మనం కూడా అరుచుకొని వద్దాం పార్టీ. కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు తెలంగాణకు ఏం చేయాలి అని చేయి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాటల మీద మాట్లాడేటందుకు లేచింది కారు పార్టీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అక్క. కేసీఆర్ సార్ ఏం చేసిండంటే అని సురువు చేసుడు తోచే మైక్ కట్ చేసిండు స్పీకర్ సార్. ఇక గదే కాకుండా గిట్ల కూడా మాట్లాడిండు. మరి కేసీఆర్ గారు ఏం చేసిండు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లింటున్నారో నాకు తెలియదు. నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లింటున్నారో నాకు తెలియదు. నాకే వినబుద్ధి అయితలేదు, ఇంకా వాళ్ళకే వినబుద్ధి అవుతుంది అని మాట్లాడిండు స్పీకర్ సారు. ఇగో ఈ మాటలతోటే స్పీకర్ సారు కొత్త పంచాయతీలో ఇరుక్కున్నాడు. ఇద్దరు దిక్కుండాల్సిన స్పీకర్ సారు గిట్ల ఒక్కల దిక్కే మాట్లాడు ఏంది, నాకే వినబుద్ధి అయితలేదు అని అంటే అర్థం ఏంటిది? అసలు గా మాటలు ఎట్లా మాట్లాడతాడు గా కుర్చీలో కూర్చుండి అని మస్తుగా మాటలు వస్తున్నాయి. అగో గా మాటల మీద ఇయ్యాల గిట్ల మాట్లాడుకొచ్చిండు సారు. సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్నలేని గౌరవం, మహిళలంటే ఎన్నలేని గౌరవం. నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితలేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. మొత్తానికైతే నిన్న అన్న మాటలను వెనుకకు తీసుకున్నాడు స్పీకర్ సారు. కానీ గా మాటలు అయితే సునీతక్కన అనలేదట, వెనుక పొంచి మాట్లాడిన వాళ్ళని అన్నాడట. ఏదేమైనా అసహనంగా ఆకుర్రి అని కారు పాచలకు చెప్పే స్పీకర్ సారు అసహనంగా ఉంటే కొసకు గిట్లనే అవుతుంది. మాటను వెనుకకు తీసుకున్నాడు అని అంటే సారి చెప్పినట్టేనాయే. నిండు అసెంబ్లీలో స్పీకర్ కుర్చీలో కూర్చుండి ఓ ఎమ్మెల్యేకు సారి చెప్పుడు అంటే అది పెద్ద ముచ్చటే. ఇప్పటి నుంచైనా గిసొంటి కాకుండా చూసుకుంటే మంచిది అని అనబట్టిరు గీ ముచ్చటరికైనా పబ్లిక్. ఇక ఎప్పటికీ యాగాలు చేసుకుంటుంటాడు అని మొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకన్న మాట్లాడిన మాటల మీద మళ్ళీ ఇవాళ జరంత బాధపడ్డట్టే అనిపించింది మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్న. నేను జీవించేది ఉంటే నా మీద జాతీయ జెండా కప్తారు అని అనుకుంటా గిట్లా మాట్లాడుకొచ్చిండు. నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగత వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివియేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా మాట్లాడుతుంటే నడిమిట్ల మాట్లాడుకుంటా డిస్టర్బ్ చేస్తున్నారట చెయ్యి పాచోళ్ళు. గసంటి డిస్టర్బెన్స్ ఉండకుండా చూడాలి అని స్పీకర్ సార్కు చెప్పుకుంటా గిట్లా మాట్లాడిండు అన్నట్టు ప్రశాంత్ రెడ్డి అన్న. నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగత వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివియేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది సర్కారు బడుల పిల్లగాళ్ళు తగ్గిర్రని లెక్కలతోటి సహా చెప్పుకొచ్చింది మాజీ మంత్రి సవితక్క. ఈ సంవత్సరం 1913 స్కూళ్ళు క్లోజ్ అయినాయని చెప్తున్నాను. 273 స్కూల్ అసలు ఊళ్ళల్లో స్కూల్లే లేవని చెప్తున్నాను. మరి మీరు బాగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే
బాగా టీచర్స్ని అపాయింట్ చేసి మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే 3,60,000 మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష? ఎందుకు తగ్గారు అధ్యక్ష? ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష, మీరు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేస్తున్నారో పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అధ్యక్ష. పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో 23 లక్షలు ఉంది అధ్యక్ష. ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్ల అధ్యక్ష 19 లక్షలు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష. ఎందుకు తగ్గారు అనేది మనము రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకు తగ్గారు, మనం అన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారో దాని వెనకాల కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ అంటే మార్పు తెచ్చామని మార్పు ఇక్కడ నుండి మొదలుపెట్టినట్టున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఇక్కడ తగ్గారు అధ్యక్ష. ప్రైవేట్ స్కూళ్ళల్లో అధ్యక్ష 36 లక్షలు, 31 లక్షలు పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 36 లక్షలు అయింది అధ్యక్ష. సర్కారు బడులలో పోయిన ఏడాది కంటే ఇప్పుడు 3,60,000 మంది తగ్గిర్రాట. ప్రైవేటు బడులనైతే 5 లక్షల మంది పిల్లగాళ్ళు పెరిగిర్రాట. అంటే సర్కారు బడులను డెవలప్ చేస్తున్నాం, సర్కారు హాస్టళ్లలో ఉండే పిల్లగాళ్లకు మంచి తిండి పెడుతున్నాం అని మీదికి చూడే చెప్తున్నారు సర్కారు. కానీ నిజానికి అంత ఉత్తముచ్చటే అని ఈ గీ లెక్కలతోటే తేలిపోయినట్టే అనిపిస్తున్నది. ఇక మరి చూడాలి ఇంకా ముంగట సర్కారు బడులలో ఆలత ఎట్లయితుందో అని అనవచ్చురు గీ ముచ్చటరికైనా తెలంగాణ పబ్లిక్.